వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి హోమియోపేషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే నియర్లీ మన ఇండియాలో 80% పీపుల్స్కి డయాబెటీస్ ఉందండి. ఈ డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల మెడిసిన్స్ కూడా వాడుతూ ఉన్నారు. బట్ కంట్రోల్లో ఉంటుంది కానీ పూర్తిగా రివర్స్ చేసుకోలేకపోతున్నారు. బట్ ఈరోజు సార్ ఒక మంచి రెమెడీ చెప్తా ఉన్నారు డయాబెటీస్ కంట్రోల్లో ఉండడానికి, అట్ సేమ్ రివర్స్ చేసుకోవడానికి హోమియోపతి మెడిసిన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నారు. ఈ రెమెడీ ఏంటి అంటే మన ఇంట్లో అందరూ చేస్తూ ఉంటారు పచ్చి పులుసు అని చెప్పేసి. ఈ పచ్చి పులుసుని కొద్దిగా మాడిఫై చేసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటున్నారు. ఈ మోడిఫికేషన్ ఏంటో ఈ అసలు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకు కంట్రోల్లో ఉంచుకోవాలి డయాబెటీస్ని విషయాలని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ అసలు యాక్చువల్లీ ఇది నమ్మలేని విషయమే అనుకోవాలి. మన ఇంట్లో అందరం పచ్చి పులుసు చేసుకుంటాం ఏదో ఒక టైంలో కొంచెం డైజెషన్ అవ్వడానికి. బట్ ఈ పచ్చి పులుసుని మీరు చెప్పినట్టు కొంచెం మోడిఫై చేసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటున్నారు. ఎలా సార్ అది? మన దగ్గర భీమవరం నుంచి ఒక పేషెంట్ వచ్చారు షుగర్ వ్యాధితో. ఆ పేషెంట్ ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఓకే. ఆయన బిజినెస్ ఏం తెలుసా మీకు? ఆయనకు పొలాలు ఉన్నాయి, ఓకే, చేపలు, ఆయన చెరువులు ఉన్నాయి, చేపల చెరువులు. ఓకే సార్. ఆ బిజినెస్ ఉంది. నేను ఆయనతో మాట్లాడుతున్నాను. అయితే ఆయన నాకేమన్నారంటే, నేను ఇంత తిరుగుతున్నా, ఇంత బిజినెస్ చేస్తున్నా, కానీ షుగర్ వ్యాధి ఎట్లొచ్చిందంటే నాకు ఏం చేయకుండా చేసింది. ఎక్కువ నీరసం వస్తుంది షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత, ఎక్కువ తిరగలేకపోతున్నాను, లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అయితే నేను ఒకటి అడిగినా, మీకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే, డైలీ అట్లీస్ట్ 300 ml ఆల్కహాల్ కావాలంట, లేకపోతే నిద్ర రాదంట. ఓకే సార్. మళ్ళీ దాంతో పాటు ఆయనకు స్మోకింగ్ కూడా అలవాటు ఉండే. ఓకే. డైలీకి 30-40 సిగరెట్లు అవుతుండే అంట. ఓకే. అయితే నేనేమన్నాను, దీనివల్లనే మీకు షుగర్ ట్రిగర్ అయ్యి ఉంటుంది అంటే, మళ్ళీ ఏం చేయాలి, చాలా టెన్షన్స్ ఉన్నాయి నాకు, పేమెంట్లు టైంకి రావు, మళ్ళీ తిరగాలి పేమెంట్ల కోసం, పిల్లలు ఉన్నారు వాళ్ళు పోతారు, పేమెంట్లు ఇప్పుడు మనం అమ్మేస్తాం చేపలు, అవి పేమెంట్లు రావు, ఒక్కొక్కసారి ఏమవుతుంది వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా చూస్తాం, కానీ దాంట్లో కొంచెం డిఫెక్ట్ అయినా అది రిజెక్ట్ అయిపోతుంది అనేసి అన్న. ఓకే సార్. అయితే దాంతో టెన్షన్ పెరిగి ఈ ఆల్కహాల్లో పోయి సిగరెట్ దాంట్లో పోయి ఆయనకు తర్వాత షుగర్ వ్యాధి చాలా పెరిగింది. ఓకే. ఫస్ట్ ఒక చిన్న గోళీతో స్టార్ట్ అయింది ట్రీట్మెంట్. ఓకే. ఒక చిన్న గోళీ పోయి 1 year తర్వాత ఇన్సులిన్ పెద్ద గోళీ. ఓకే. పెద్ద గోళీ పోయి ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత 3-4 గోళీలు అయినాయి. ఓకే. 3-4 గోళీలు పోయి ఇప్పుడు ఇన్సులిన్ ప్లస్ 3-4 గోళీలు. ఓకే. అంటే ఇప్పుడు మనం షుగర్ వ్యాధిని ఎక్కడ కంట్రోల్ చేస్తున్నాం మీరు చెప్పండి సార్. నిజంగా అన్ని టాబ్లెట్స్ వేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మనం అలోపతిలో మెట్ఫార్మిన్ ఇట్లాంటివి వేసుకుంటూ ఉంటాం ఫస్ట్ స్టార్టింగ్ ట్రిగర్ అయినప్పుడు. బట్ కంట్రోల్ అవ్వడమే కాదు, తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఇన్సులిన్ వరకు వెళ్తూ ఉన్నాం. ఎక్కడ మనకు కంట్రోల్ అవుతా ఉంది, నాకు ఇదే డౌట్ ఫస్ట్. ఎందుకంటే ఒకవేళ కంట్రోల్ అంటే ఒక గోళీతోటే ఆగిపోవాలి. ఎస్. గోళీలు పెరగద్దు. గోళీలు పెరుగుతున్నాయి అంటే రోగం మీ బాడీలో పెరుగుతుంది. ఓకే. కరెక్ట్, అంతే కదా? ఎస్. అయితే ఇప్పుడు హోమియోపతి బ్యూటీ అని నేను చెప్తాను. ఓకే. హోమియోపతి బ్యూటీ ఏంటంటే, రోగం మీ శరీరంలో ఉంది అనేసి మేము నమ్ముతాం. ఓకే. మీ శరీరంలో రోగం ఏ రూపంలో అయినా కనిపించవచ్చు. ఓకే. కొందరికి షుగర్ వ్యాధి లాగా కనిపిస్తుంది, కొందరికి క్యాన్సర్ వ్యాధి లాగా కనిపిస్తుంది. రోగం ఒకటే, అది బయటపడే విధానం డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అది మన బాడీని బట్టి, మనకున్న స్ట్రెస్ని బట్టి, మనకు ఉన్న ప్రకృతిని బట్టి, ఓకే, మన ఫ్యామిలీ హిస్టరీని బట్టి అట్లా వస్తుంది. ఓకే. అయితే ఈ పేషెంట్కి కూడా అట్లా వచ్చింది. ఓకే. అయితే ఆయన ఏమన్నాడంటే, ఈ పేషెంట్కి మళ్ళీ తగ్గింది కూడా, టైం పడ్డది, 3 ఏళ్ళు పడ్డది, కానీ రివర్స్ అయింది డయాబెటీస్. ఓకే. ఆయన ఏమన్నాడంటే, నా బిజినెస్ చేపల బిజినెస్ ఉంది, ఓకే, కానీ నాకు చేపల పులుసు అంటే ఇష్టం, కానీ తినలేకపోతున్నా నేను నా షుగర్ వ్యాధి వల్ల. అయితే నేను ఒకటి అన్నాను ఆయన, సార్ అంటే చేపల్లో పులుసు అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మంచిదే కదా సార్? మంచిదే, కానీ మనం ఆయిల్ వేస్తాం దాంట్లో ఫుల్. ఓకే. ఆయిల్ వేసి దాన్ని డీప్ ఫ్రై చేస్తాం, అవునా కదా? అంటే మనకు కావాల్సిన విటమిన్ అదే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పూర్తిగా అక్కడికే వెళ్ళిపోతాయి అంటారు. అంటే మొత్తం ఎంత హీట్ లో మనం బాయిల్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ డిస్ట్రాయ్ అవుతాయి. ఓకే. అయితే మనకు మెయిన్ చింతపండు కదా. ఎస్. చింతపండు మనం పులుసులో వాడతామా లేదా? ఏ పులుసు చేసుకున్నా మనం చింతపండు వాడతాం సార్. ఆ చింతపండులో
షుగర్ ఏదైతే మనం తింటాం కదా కార్బోహైడ్రేట్స్ అది అబ్జర్వ్ అవుతాయి. ఓకే. గ్లూకోజ్ స్పైక్ వస్తుంది బాడీలో. ఓకే. ఈ పేషెంట్కి హోమియోపతి మందులు కూడా ఇచ్చినాం. ఓకే. దాంతో పాటు ఇప్పుడు పులుసు పోయిందనుకోండి బాడీలో, దేని పులుసు, చింతపండు పులుసు పోయిందనుకోండి, ఓకే. ఏమవుతుందంటే ఏదైతే షుగర్ అబ్జర్వ్ అవుతుంది కదా అది కొద్ది వరకు అబ్జర్వ్ చేయకుండా చేస్తుంది బాడీ. ఓకే. ఏదైతే చింతపండు రసం ఏదైతే ఉందో అది. అది అబ్జర్వ్ చేయకుండా చేస్తుంది. ఓకే. అయితే మనం ఏమన్నామంటే సరే మీకు పులుసు ఇష్టం కదా మీరు పచ్చి పులుసు తినండి. అది ఎలా చేసుకోవాలి? ఎలా మోడిఫై చేసుకోవాలి? ఇప్పుడు దాన్ని ఎలా మాడిఫై చేయాలంటే మనం చింతపండు నానబెడతామా, ఎస్. ఆ చింతపండు నానబెట్టేటప్పుడే మీరు దాంట్లో మెంతులు కూడా వేయండి. ఓకే. మెంతులు కూడా వేసి అది నానబెట్టడానికి వదిలేసేయండి. ఓకే. ఇప్పుడు దాన్ని మంచిగా ప్రెస్ చేసి ఓకే. ఈ మెంతుల్లో ఉన్న జ్యూస్ కూడా వస్తుంది, ఎస్. చింతపండులో ఉన్న జ్యూస్ కూడా వస్తుంది. ఎస్. ఒక గిన్నె తీసుకోండి, స్టవ్ మీద పెట్టేసేయండి. ఓకే. దాంట్లో 4 వెల్లిపాయలు, ఓకే. ఒక 2 ఉల్లిగడ్డలు ఓకే. మంచిగా కట్ చేసి దాంట్లో వేయండి. ఓకే. దీంట్లో మీరు కోకోనట్ ఆయిల్ అయినా వేయండి, లేకపోతే మీరు ఆవు నెయ్యి అయినా వేయండి. ఓకే. అది పోపు పెట్టుకోండి. దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం రాయలు ఇవి వేయండి. మళ్ళీ అన్నిటికన్నా ఎక్కువ మిరియాలు ఉంటాయి కదా ఎస్. అవి దంచుకోండి. ఓకే. గ్రైండర్లో గ్రైండ్ చేసిన మిరియాలు కాదు, ఓకే. దంచుకోండి. అది దాంట్లో వేయండి. ఓకే. అది వేసి స్టవ్ ఆఫ్ చేయండి. మీరు పులుసు తయారు చేసుకున్నారు కదా, మీకు కరివేపాకు ఇష్టం ఉంటే కూడా వేసుకోండి. అది మొత్తం దీంట్లో వేసి కలిపేసేయండి. ఓకే. మీకు పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఆ పచ్చి చెప్పండి, మీరు చెప్పండి. అదే సార్. ఆ పచ్చి పులుసుని ఇప్పుడు రెడీ అయిపోయింది మనకు పచ్చి పులుసు. సో, ఎన్ని సార్లు తీసుకుంటే మంచిది? ఏ పేషెంట్? అయితే ఈ పచ్చి పులుసు మనం రెగ్యులర్ చేసుకునే పచ్చి పులుసు కన్నా ఎట్లా డిఫరెంట్ ఉంది నేను చెప్తా. మిరియాలు యాడ్ చేసినాం మనం. ఎస్. సో దీంట్లో కరెక్ట్ న్యూట్రియంట్ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఓకే. విటమిన్స్ అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది. మళ్ళీ మెంతులు యాడ్ చేసినాం, ఇది కొద్దిగా షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. మళ్ళీ చింతపండు పులుసు ఏం చేస్తుంది, షుగర్ అబ్జర్వ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే. న్యాచురల్గా మనం కంట్రోలింగ్ కోసం ఇది తయారు చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు డైలీ మీరు రొట్టె తిన్నా, రైస్ తిన్నా, మీరు ఏం చేయండి అంటే ఒక 2 ముక్కలు దీంతో తినండి. ఓకే. మంచిగా వేసుకోండి క్వాంటిటీ. టేస్ట్ కూడా బాగుంటుంది, బాగుండదని కాదు, ఓకే. మంచి టేస్ట్ కూడా ఉంటుంది, మనకు మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుంది. ఓకే. ఇది తీసుకుంటూ మీరు హోమియోపతి మెడిసిన్ తీసుకోండి. మెల్లమెల్లగా మనం ఇంగ్లీష్ మందులు ఆపుతాము, మొత్తం మళ్ళీ తర్వాత మెల్లమెల్లగా హోమియోపతి మందులు కూడా ఆపుతాము. దాని తర్వాత మీకు పచ్చి పులుసు ఇష్టం ఉంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, డైలీ ఒక పూట లేదంటే 2 పూటలు. ఓకే. బై ఛాన్స్ మీకు రైస్ లేదు, మీరు ఈ పచ్చి పులుసు తాగండి. ఓకే. ఏమవుతుంది, మంచిగా మీ డైజెస్టివ్ కూడా క్లియర్ అవుతుంది, అంటే ఎస్, కరెక్ట్ గ్యాస్ట్రిక్ సార్. ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, మలబద్ధకం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, ఓకే. కాన్సన్ట్రేషన్ పవర్ పెంచుతుంది, ఓకే. మళ్ళా మనకు యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తుంది. సూపర్ సార్. సూపర్ సార్. నిజంగా సార్, ఒక పచ్చి పులుసుతో ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి. దాన్ని కొంచెం మాడిఫై చేసుకుంటే డయాబెటీస్ మనం ఎలా తగ్గించుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు సార్. నిజంగా మన ప్రేక్షకులు అయితే దీన్ని గమనించి వాళ్ళు కూడా ఇంట్లో మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకొని వాళ్ళు పచ్చి పులుసులాగా చేసుకొని దాన్ని తింటూ డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకుంటారని చెప్పేస్తాం సార్. థ్యాంక్ యూ.